అందరికి నమస్తే. ఒక కాంట్రవర్సీ వచ్చింది కదా, శివాజీ యాక్టర్ శివాజీ మాట్లాడడం, ఆ తర్వాత కొంతమంది సినిమా లేడీస్ దాన్ని తప్పుపడుతూ మాట్లాడడం, తర్వాత మళ్ళీ శివాజీ ఇంకొక వీడియో రిలీజ్ చేసి నా ఇంటెన్షన్ అది కాదు, నా ఇంటెన్షన్ వేరే, దీన్ని మాట్లాడిన తప్పే, 2 వర్డ్స్ తప్పు దొరికినాయి, దొరికినాయి తప్పు, నిజంగానే తప్పు దొరికినాయి అనే దానిలో ఆయన్నే సొంతంగా వీడియో రిలీజ్ చేసిండు. ఇదంతా ఒక పెద్ద కాంట్రవర్సీ అయిపోయింది. ఇది సమాజంలో చాలా రోజులకెళ్ళి నడుస్తున్నది. ఈ నాట్ ఓన్లీ తెలంగాణ, మొత్తం దేశం అంతా నడుస్తున్నది. లేడీస్ బట్టలు ఎట్లేసుకుంటారు, ఎట్లేసుకోవాలి, అదే రకరకాల చర్చలు నడుస్తున్నది. ఆ కాంట్రవర్సీకి పోం, కానీ ఇప్పుడున్న కాంట్రవర్సీ మీద మనం మాట్లాడదాం ఖచ్చితంగా. ఈ వీడియో చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. మెయిన్గా శివాజీ చేసిన టాక్, శివాజీ ఆ సినిమా వేడుకలో మాట్లాడిండు. శివాజీ ఈ మధ్య ఏమవుతుందంటే రియలిస్టిక్ వచ్చి మాట్లాడుతున్నాడు, అంటే వాస్తవంలోకి వచ్చి మాట్లాడుతున్నాడు. ఈ మధ్య ఆయన చాలా సినిమా వేదికల మీద మాట్లాడిన మాటలన్నీ కూడా కొంచెం సినిమా నుంచి బయటకు వచ్చి సామాజిక దూరంలో మాట్లాడుతున్నాడు. ఆయన సామాజిక దూరంలో ఆయన చేసిన స్టేట్మెంట్ ఏంది, లేడీస్ నిండా బట్టలు కట్టుకోవాలి, ఎక్స్పోజింగ్ వద్దు అనే విధంగా మాట్లాడిండు. కాకపోతే 2 వర్డ్స్ తప్పు మాట్లాడిండు. ఆయన తప్పు మాట్లాడిందంటే నిజంగా కూడా ఆయన ఏదైతే వర్డ్ మాట్లాడిండో, నేను వర్డ్ మళ్ళీ రిపీట్ చేయను, కానీ ఆ వర్డ్ మీద సోషల్ మీడియా ఒక 2-3 నెలలు నడిచింది. సోషల్ మీడియాలో కొంతమంది సామాన్యమైన లేడీస్ను, కొంతమంది ఎవరో అన్నోన్ పర్సన్స్ ఆ వర్డ్తో కించపరిచే విధంగా మాట్లాడడం, అదొక పెద్ద ఫేమస్ వర్డ్ అయిపోయింది. అదొక ఫేమస్ వర్డ్, అందరూ అట్లే మాట్లాడడం స్టార్ట్ చేసినారు సోషల్ మీడియాలో. అప్పుడు ఎవరు తప్పుపట్టలేదు. అప్పుడు మరి సోషల్ మీడియా ఇంపాక్ట్ కూడా సమాజం మీద ఉంటుంది, కానీ ఎవరు ఆ విషయాన్ని ఎక్కడ తప్పుపట్టినట్లేదు, దాన్ని ఎంజాయ్ చేసింది సమాజం ఇంకా. కానీ శివాజీ మాట్లాడే వరకు అది తప్పుగా ప్రొజెక్ట్ అయిపోయింది. అయితే శివాజీ కూడా తప్పని ఒప్పుకున్నాడు కాబట్టి అది ఆ ఇష్యూ అయిపోయింది. కానీ నిజంగా కూడా సినిమా ఇండస్ట్రీలో జరిగే ప్రతిదీ సమాజం మీద ఎఫెక్ట్ ఉంటుంది. ఇప్పుడు అనసూయ బయటకు వచ్చి నా బాడీ నా ఇష్టం, మీ బాడీ మీ ఇష్టం అయితే మీ ఇంట్లో ఉండాలి, కానీ అందరికీ ప్రదర్శించవద్దు కదా. ఇప్పుడు సినిమా హీరోయిన్లు అట్లా కడుతున్నారని, లేకపోతే యాంకర్స్ డ్రెస్సింగ్ సెన్స్ లేకుండా వ్యవహరిస్తున్నారని సమాజంలో మీద మొత్తం అట్లే తయారవుతున్నారు. సమాజంలో సినిమాకు సంబంధం లేని వాళ్ళు, అసలు యూత్, ముఖ్యంగా యువతులంతా కొంచెం, అందరు కాకపోయినా కొంతమంది మీద అయితే ఎఫెక్ట్ ఉంటుంది కదా. ఇప్పుడు డ్రెస్సింగ్ సెన్స్ అంతా పోయింది కదా. శివాజీ చెప్పిన దానికి ఒక ఉదాహరణ కూడా చెప్పిండు ఆయన. ఇక్కడ లులుమాల్ నిధి అగర్వాల్ హీరోయిన్ వచ్చింది, వస్తే ఆమె మళ్ళీ రిటర్న్లో ఆమె కారులోకి పోవడం చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్ ఫేస్ చేసింది. ఆమె ఎందుకు ఇబ్బందికరమైన సిచ్యువేషన్ ఫేస్ చేసిందంటే అక్కడ ఉన్న ఆ వీడియో చూస్తే అర్థమవుతుంది, చూసిన వాళ్ళకు కూడా అర్థమవుతుంది అక్కడ ఏమైంది, ఎట్లయింది అనేది. నేను మళ్ళీ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయను. కానీ సినిమా ఇండస్ట్రీ ప్రభావం సమాజం మీద ఉన్నప్పుడు సినిమా ఇండస్ట్రీ ఎట్లా వ్యవహరించాలి అనేది కూడా ఒక బాధ్యతనే. నా బాడీ నా ఇష్టం, లేకపోతే ఆయన మహిళలను కించపరిచే విధంగా మాట్లాడాడు. ఆయన వర్డ్ 100% తప్పు, ఆయన యాక్సెప్ట్ చేసిండు ఆ వర్డ్ని. నేను తప్పుగా మాట్లాడినా, 2 మాటలు తప్పుగా దొరికినాయి, కరెక్టే, నేను అట్లా మాట్లాడదు లేకుంటే, బట్ నా ఇంటెన్షన్ అది కాదు, ఫుల్ బట్టలు వేసుకోవాలి, అనవసరంగా ప్రదర్శించవద్దు అనేది ఆయన చెప్పిన మాట. దాన్ని ఓ పెద్ద రాద్ధాంతం చేసి కొంతమంది బయటకు వచ్చి మళ్ళీ వాళ్ళు పొద్దుగాలు లేస్తే సోషల్ మీడియాలో ఆ ఫోటోలు చూస్తే, ఎవరైతే రెస్పాండ్ అయినారో వాళ్ళ వీడియోలు చూస్తే, వాళ్ళ ఫోటోలు చూస్తే చాలా దారుణంగా ఉంటాయి. వాళ్ళ ప్రభావం కూడా సమాజం మీద ఉంటుంది కదా. పలానా అనసూయ ఈ డ్రెస్ వేసింది, షాపులో అమ్ముతారు, షాపులోకి పోతే అనసూయ డ్రెస్, ఇది అనసూయ మోడల్ డ్రెస్ అంటారు. ఆయన వరకు కొంతమంది టెంప్ట్ అయి కొంటారు. అది సినిమా వాళ్ళకి నడుస్తుందేమో కానీ సమాజానికి నడవదు. కానీ సినిమా వాళ్ళ ఎఫెక్ట్ సమాజం మీద పడుతుంది. నిజానికి ఆయన వర్డ్స్ తప్పైనా శివాజీ మాట్లాడిన మాటల్లో కొంత అర్థం ఉంది. అది సినిమా ఇండస్ట్రీ దాన్ని ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలి. సినిమాలలో అట్లే, సినిమా వేడుకల్లో అట్లే, సినిమా వేదికల మీద అట్లే ఉంటే మరి సమాజం ఏమైనా పోనే. అంటే మహిళలు సెన్సిటివ్ కాబట్టి మహిళలు ఏమైనా మాట్లాడచ్చు అనేది కూడా తప్పే. ఆయన చెప్పిన దానిలో మీరు ఆ వర్డ్స్ని తప్పు పట్టండి, ఆయన కూడా తప్పు అన్నాడు కాబట్టి అంతవరకు ఓకే. కానీ దానివల్ల మీరు ఏం నేర్చుకున్నారు అనేది కూడా ఇంపార్టెంటే కదా. సినిమా మహిళలు ఏం నేర్చుకుంటున్నారు దానివల్ల, సినిమా మహిళలు సమాజానికి ఏం నేర్పుతున్నారు దానివల్ల, ఈ విషయం కూడా ఒక పెద్ద డిస్కషన్ జరగాల్సిన అవసరం ఉందనిపిస్తుంది. ఇప్పుడు వాళ్ళు వేసుకునే డ్రెస్సులు వాళ్ళ వరకే పరిమితం అయితే లేవు,
అదే డ్రెస్సింగ్ సెన్స్ అయిపోయింది మొత్తం సమాజంలో. మరి అది సమాజానికి తప్పుదో పట్టిస్తున్నట్టే కదా, సమాజాన్ని చెడగొడుతున్నట్టే కదా ఓ రకంగా చూస్తే. సరే ఆయన మాట్లాడిన మాటలు తప్పే, బట్ మేము కూడా సర్దుకుంటాం, మేము కూడా దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తామని ఇంకొక నెక్స్ట్ డైలాగ్ కూడా కొడితే బాగుండే. అనసూయ అయినా లేకపోతే ఇంకోరైనా ఎవరైనా సరే. ఆ నెక్స్ట్ డైలాగ్ లేదు వాళ్ళ వర్డ్లో. అట్టెట్లా మాట్లాడతాడు, మహిళలు అంటే గౌరవం లేదు, మహిళలు మంచిగా బట్టలు వేసుకోవాలని చెప్తే గౌరవం లేనట్ట. ఆయన ఆయన అది రియలిస్టిక్ వచ్చి మాట్లాడే క్రమంలో కొంత రెగ్యులర్గా మాట్లాడినట్టు మాట్లాడాడు. రెగ్యులర్గా ఒక సినిమా ప్రోగ్రాంలో అంతకన్నా బూతులు మాట్లాడిన వాళ్ళు, అంతకన్నా ఇక్కడ శివాజీకి సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఆయన మాటల్లో కొంత అర్థం కూడా ఉంది అని చెప్పే ప్రయత్నమే ఇది. దాన్ని సినిమా లేడీస్ కూడా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఆయనేదో అన్నాడు, మీరేదో ఖండించారు, మీరేదో అన్నాడు, అదేదో పెద్ద టీవీలో వచ్చింది, అయిపోయింది, ఓ 2 రోజులు డిస్కస్ చేస్తారు, అయిపోయి అది కాదు ఇష్యూ. దీనివల్ల ఒక మార్పు అనేది జరగాలి కదా. ఇప్పటి నుంచి ఇట్లా కాదు, మేము నిజంగానే ఇట్లా ఉండం. సరే ఆయన తప్పు మాట్లాడిండు, ఆయన క్షమాపణ అడిగిండు, ఓవర్. కానీ మేము మాత్రం నెక్స్ట్ ప్రోగ్రామ్స్లో మేము ఇట్లా ఉండం అని ఎవరైనా ఒక్కరైనా చెప్పగలుగుతున్నారా? మీ వల్ల ఎంతో కొంత అయితే చెడు సమాజానికి పోతుంది కదా. మీ డ్రెస్సింగ్ సెన్స్ వల్ల ఆ డ్రెస్సింగ్ సెన్సే మిగతా వాళ్ళు కూడా ఫాలో అవుతున్నారు కదా, ఎంతో కొంత ప్రభావం పడుతుంది కదా, ఎఫెక్ట్ పడుతుంది కదా. మరి దాన్ని ఎందుకు కరెక్షన్ చేసుకోరు? మేము ఇట్లే ఉంటాం, మా బాడీలు మా ఇష్టం అండి. మీ బాడీలు మీ ఇష్టం అయితే మీ ఇంట్లో, బయట కాదు, వేదికల మీద కాదు. అసలు సినిమాలలో కూడా ఎక్స్పోజింగ్ ఉంటేనే సినిమాలు హిట్ అయితే అనేది కూడా పోయింది కదా, సమాజంలో లేదు అట్లా. అట్లాంటే మొత్తం బ్లూ ఫిల్మ్లు తీసే వాళ్ళందరూ. సినిమాలో కథ బాగుండాలి, సమాజానికి అంగీకారంగా ఉండాలి, నలుగురికి నచ్చే విధంగా ఉండాలి, పాటలైనా డ్యాన్స్ అయినా ఏదైనా. అంతేగాని ఎక్స్పోజింగ్ ఉంటే చూస్తారనే ఆ కాలం కూడా పోయింది. అసలు సినిమాల్లో కొంతవరకు ఆ పాటలు అవి తప్పితే ఎక్స్పోజింగ్ కొంతవరకు తగ్గింది. అక్కడక్కడ కొన్ని అగ్లీ సీన్స్ ఉంటాయి, అదే కామెడీ పర్పసో లేకపోతే ఇంకేదో పర్పస్ కొంత అగ్లీ సీన్ వాడతారు అప్పుడప్పుడు. కానీ సినిమాలో కూడా తగ్గింది. కానీ సినిమా తర్వాత ఉండే ప్రోగ్రామ్స్లో మాత్రం బాగా పెరిగిపోయింది. ఇట్లాంటి ఓపెనింగ్ ప్రోగ్రామ్స్కి వచ్చినప్పుడు కూడా విచిత్రంగా విచిత్రమైన వేషధారణలు వచ్చేవాళ్ళు, ఎవరైనా కావచ్చు వాళ్ళు. మరి సమాజంలోకి ఎట్లే వస్తే ఎట్లా? ఇప్పుడు సినిమా వేదిక మీద ఉన్నప్పుడు సరే మీరు వేదిక మీద ఉంటారు, అదేదో టీవీలో చూస్తారు, కొంతమంది ఎఫెక్ట్ పడుతుంది, తర్వాత ఎవరి తిప్పాలు పోతారు, అప్పుడు నిధి అగర్వాల్ జరిగిన ఎక్స్పీరియన్స్ జరుగుతుంది, అది ఓకే. కానీ మీరు బయట జనాలకు వచ్చినప్పుడు అట్లే వస్తే, ఇప్పుడు నిధి అగర్వాల్ ఇష్యూ అదే కదా. మీరు సమాజంలోకి వచ్చినప్పుడు కూడా మేము అట్లే వస్తాం, అది మీకు స్టైల్ కావచ్చు, కానీ దానివల్ల సమాజం పాడవుతున్నప్పుడు దాని కరెక్షన్ కూడా వేసుకోవాల్సిన బాధ్యత ఉంది కదా. అంత బాధ్యతగా మహిళలు అట్టేట్లా మాట్లాడిన అనుకున్నప్పుడు మిగతా విషయాలు కూడా పరిగణలోకి తీసుకోవాలి కదా. దీనికి మాత్రం సెన్సార్ లేదు. సినిమాకు సెన్సార్ ఉంది కాబట్టి అక్కడక్కడ కట్ చేస్తూ ఉంటారు, వీళ్ళకి మాత్రం సెన్సార్ లేదు. ఎప్పుడు ఒక సెన్సిటివ్ యాంగిల్, మేము మహిళలం కాబట్టి మా మీద అట్టేట్లా మాట్లాడుతున్నాం, ఒక సెన్సిటివ్ యాంగిల్ మాత్రమే మేము ఆడొద్దు. మరి ఇక్కడ ఉన్న కూడా మహిళలే, సమాజంలో ఉండే వాళ్ళు కూడా చాలామంది మేము ఫాలో అయ్యేది కూడా మహిళలే. మరి ఆ ఎఫెక్ట్ కూడా పడుతుంది కదా. అంటే మీ ఇష్టాన్ని సమాజం మీద రుద్దుతారా? మీ వల్ల సమాజం పాడు కావద్దు కదా, వీలైతే కొంత మంచిగా బాగుపడాలి. కానీ ఈ వివాదం ముగివద్దు, ఇంతటితో అయిపోవద్దు. శివాజీ క్షమాపణ చెప్పిండు, ఆమె మీద ట్వీట్ చేసింది, తీసేసింది, ఇవ్వద్దు. కానీ దీని మీద కొంత చర్చ జరగాల్సిన అవసరం ఉందనిపిస్తుంది. కొంత మారాలి, సినిమా పీపుల్ మారాలి, సినిమా వాళ్ళు మారాలి, సినిమా మహిళలు ఖచ్చితంగా మారాలి. వాళ్ళు మారితే సమాజంలో కొంచెమైనా మారే అవకాశం కనిపిస్తుంది. మీరు కూడా ఈ కాంట్రవర్సీ మీద మీ కామెంట్ ఏందో కూడా కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.